అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సచ్చినోడా, నిన్ను పట్టుకోకుండా వదలను. ఎవరితో కొట్టేస్తున్నాడే. హలో, పోలీస్ స్టేషన్. సార్ సార్, నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. సార్ కూర్చో. పదండి పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం. అయ్యయ్యో, ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఒక్క నిమిషం సార్, మీ బైక్ పోయింది కదా? మరి ఇది ఎవరి బైక్? మీ బైక్ లేదండి సార్, మీ బైక్. ఏమా పిల్లరా? సార్ అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్, నా కాలనీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూసాను సార్. రామా, ఎలారా? ముందులరా. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు. వినాయకుడు దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. భలే అమ్మాయి. సార్, మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్, కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఆయన లేకుండా సరే సార్ ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అది చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంట? వాడి పేరు గోడి సంచి దొంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 4 తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పేస్తాను. సరేనా? థాంక్స్ సార్. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించేవారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలని ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు. అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను. ఎప్పటిలోగా కట్టాలి? 10వ తేదీలోగా కట్టాలి. 10వ తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు. ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీ గడువు పెట్టింది. ఈలోగా కనిపెట్టివ్వాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే, నాన్న కాస్త నీళ్లు తెచ్చివు. ఇది నీ బైకేగా? దొంగ సచ్చినోడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రేయ్, నెక్స్ట్ వీక్ నీకు పెళ్లి. చేతికి ఎక్కువ పని చెప్పొద్దు. ఏంటి మావా, 2 చేతులతో డంబుల్స్ పట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? ఎయిర్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. పని చూడరా. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో, భద్రకాళేంద్ర ఎక్కడుంది? రే, పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందేంట్రా? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతులు ఉంటుందట్రా. రే ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబోయ్, భద్రకాళి, పారిపోదాం పదరోయ్. రే, నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు. సరే, బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి, నేను వెళ్తే దొరికిపోతాను. నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. రేయ్, ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా. నన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడకవు. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులుపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చే. నువ్వెందుకు ఈ బైక్ నేను తీసుకెళ్తున్నావు? బైక్ తీసుకెళ్తాను, ముష్టెత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ అడగడానికి హూ ఆర్ యూ? ఈ మొహాన్ని ఎక్కడ చూసానే? ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ్గ మీద పులిపిరి లేదే. ఈ బైక్ నిన్న గోడి సంచి దొంగ తీసుకెళ్ళి. ఏమా, తెలంగాణ ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలనట్టవేటమ్మా? ఓమ్మా.
అలా అయితే ఇది నీ బైకా? అవును, ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్వా? పోమ్మా సార్, 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 వెళ్ళొద్దు సార్. పోమ్మా, సార్, చాలా సార్, కానీ. వెళ్ళండి, ఓ please. తెగనా చెప్తే వినండి. అయ్యో, ఆ బైక్ లో బ్రేక్. బ్రేక్. ఇది రికార్డ్ రూమ్ లో ఇచ్చేసాయి. అరే మీరా సార్? కూర్చోండి. ఏంటి అంకుల్ నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు, రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్ కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు ఓ టీ తీసురా. నాన్న ఎక్కడ? ఆ, అదిగో ఆయన వచ్చారు. శక్తి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే నాన్న. ఇవన్నీ మాకు మామూలేరా. ఇలారా. ఇదిగో, ఇది కిరాణా కొనుగోలుకి ఇచ్చే, ఇది అమ్మకిచ్చే, సరే నాన్న. ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఉమ్, ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా? చెక్ బయలు వస్తానన్న. ఉండు. ఇదిగో, ఇది నీ అవసరాలకు. అవసరమైతే అడుగుతానన్నా. పర్లేదు, తీసుకోరా. రంగా, హెడ్ కానిస్టేబుల్ గారు లెక్కలో 2,000 జమ వేసుకో. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా? అట్లాగే బాబు. బాబు అమ్మ గోన్ సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే రంగా, ఆ గోన్ సెన్స్ తీసుకెళ్ళి బండ్లేట్రా. స్టాప్. ఇక్కడ ఎందుకండి? డబ్బులు ఇచ్చేసేయాలండి. గోడ సెంటు దొంగ, గోడ సెంటు దొంగ. అయ్యో, వాడిని పట్టుకోవాలి. త్వరగా పోనీ. వెళ్ళండి, వెళ్ళండి. అదిగో ఆ రెడ్ కలర్ టీ షర్ట్. ఆడ ఇట్టే పట్టేస్తానండి. అన్నయ్య కొంచెం త్వరగా వెళ్ళండి అన్నయ్య. వెళ్తున్నా సెల్లమ్మా. వెళ్ళండి, వెళ్ళండి, పట్టుకోండి, పట్టుకోండి. ఏటమ్మా పట్టుకునేది? ఆడెళ్ళి స్పీడ్ చూస్తా ఉంటే రేసుల్లో గెలిచేవాళ్ళు ఉన్నాడు. కొంచెం స్పీడ్ గా పోనీయా. ఇంకా స్పీడ్ వెళ్తే నా పిల్ల రోడ్డును పడతాడు. అదంతా తర్వాత చూసుకుందాం. నేను పైకి పోయాకండి. అయ్యో, పోరా. ఏటి పోరానా? మరి పోరా, పట్ట పోరాడా. దీనికంటే పోరానే బాగుంది. అన్నయ్య అని మొదలెట్టి పోరా దాకొచ్చావు. ఇంకా ఏమేమంటావో. వాడిని కట్టుకోకపోతే పచ్చిపోతుంది తిడతా. 5 రూపాయలు గోల్డ్ సంచికి ఎవరైనా ఆటోలో చేంజ్ చేస్తారా? పట్టుకో, పట్టుకో. అటు వెళ్తున్నాడు. వెళ్ళి, వెళ్ళి. ఎక్కడికి వెళ్ళమంటావు? ఎదర గోతులు దగ్గర. అయ్యో, పర్వాలేదు, పో. ఏటి గోతులో పడి సావమంటావా? ఛ. ముందు డబ్బులు ఏమా? ఈ రోజు పొద్దున్న ఎవరి మొహం చూసానా ఏమో. ఇదిగో ఇవ్వు. పోరా, ప్లే గ్రౌండ్. ఎట్టెళ్ళాడు? గోడ దూకుతున్నాడు. పట్ట పగలే దొంగతనానికి వెళ్తున్నావా? అమ్మా, అమ్మా, గోనె సంచి. హలో, పోలీస్ స్టేషన్. హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా? వినోద్, బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను. ఇంట్లో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. సార్, ఆ గోడ సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సార్. పదండి, పదండి. ఈ ఏరియాలో అవును సార్. సరిగ్గా నేను చూసాను చూసావా? సార్, వెళ్ళండి సార్. ఇలాగే వచ్చాడు సార్. ఓ గోడ సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకాడు సార్. సార్, చూడండి, బైక్ లేదు. దొంగ సచ్చినోళ్ళు 4 బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఏంటి సార్ అలాగే నుంచున్నారు? ఎక్కి రండి. ఇది మా ఇల్లు. ఆహా, చూసారా సార్, పోలీస్ ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ ఏంటాడు. ఇవాళ వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అప్పుడు తెలిసింది నేను ఎవరని. రండి, రండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడంట. దొంగ. షూ, కమ్. టాక్సీ టాక్సీ. ఎవరి అమ్మాయి మా ఇంటికి వచ్చి నన్నే వీడు ఎక్కడ గుర్తొస్తుంది? ఉంటాడు? వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు. అల్లుడు, మన ఇంట్లోకి దొంగోడొచ్చట. దొంగోడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంటోనే దొంగ. చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? ఇక్కడ కూడా లేడే. అడుగుతున్నాను కదా, ఎవరు మీరు? ఏం కావాలి? హలో అమ్మా, ఎవరావిడ? దొంగది. అయ్యో, దొంగోడొచ్చటే. దొంగదా? ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకు రమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని బాబా, దాచిపెట్టావు?
నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు ఎక్కడో రోడ్డు దొంగ. ట్రాఫిక్ మెంటల్ ఎక్కినట్టుంది. ఎవడ్రా రోడ్డుకి అడ్డంగా గొంతలు తవ్వింది? ముసలోళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తున్నా. అయ్యో అమ్మో పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? దీని చేతికి దొరికే ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. దొంగ దొంగ ఇక్కడ అయ్యో, మన ఇల్లంతా మనకి వస్తుంది. ఎవరు? ఏయ్, ఇక్కడ రా. ఏయ్, బావా రా. అక్కడ గుచ్చేవేంటి బావా? అక్కడ గుచ్చితే కేసు లేదురా. దొంగ ఇంట్లోనే ఉన్నాడు. లోపల ఉన్నాడా? అంటే నన్నే తరుగుతున్నారా? అయ్యో అయ్యో ఇక నా వల్ల కాదురా బాబోయ్. ఇటువైపు వెళ్ళి ఉంటాడు. ఏంటి ఇది? ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముఠా నాయకుడు తరుగుతున్నట్టు తరుగుతున్నారు. ఆ, వీడెవడ్రా బాబు నోట్లో హాత పెట్టుకుని వస్తున్నాడు. పల్సర్ తరుగుతుంది ఓకే, వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుందేంట్రా బాబు? నా వల్ల కాదురా దేవుడా. ఆ, ఛీ, ఇది నా పెళ్ళం చీర. ఏయ్! రే, రే, ఇక్కడ దొంగలేడు. ఓకే బామా నువ్వు కూడా వెళ్ళు. రారా? అయ్యో దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు. అయితే నేను ఇక్కడే ఉంటా. ఈ మగధీరుడికి తోడు ముసల్దా. వెళ్ళు 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 జాగ్రత్త, వెళ్ళు, జాగ్రత్త. వెళ్ళు. అమ్మా. కొంచెం సేపు రిలాక్స్ అవుదాం. ఈ మూట మీద కూర్చుందాం. అమ్మా ఈ మూట ఇంకా బాగుంటుంది. అయ్యో అయ్యో ఈ దొంగ దీంట్లో ఉన్నాడు. అందరూ రండి రండి, దొంగ దొరికాడు. అల్లుడు, నువ్వు భలే పట్టుకున్నావు అల్లుడు. సగం చచ్చుంటాడు. అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. ఓపెన్ చేయనా? స్టడీ. ఇక్కడ కూడా లేటనా? తీయండి. వీడెవడు? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్ బూతులు మాట్లాడు. వీడు శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. బాలుగాడా? అయ్యో నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమ్మాయికుని ఇలా చెప్పట్లేదే. అత్తయ్య నాకే సంబంధం లేదు. నేను ఎస్కేప్. బాలు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమంటున్నాడు? మొహం వాచిపోయినట్టుంది. ఎలా చెప్పరా? దొంగ సచ్చినడా? వీరు పగలు కొట్టేసావా? దొంగ విధవా. ఎవరు ఎవరు వెనక నుంచి వచ్చి చక్కెర నిలబెడుతున్నారు? ఎవరు? వదులు. ఇక్కడ ఉన్నాడు. పట్టుకున్నాడు. అందరూ రండి. గోడ సంచి దొంగని పట్టుకున్నాడు. రండి. నువ్వా? ఎక్కడ రా వినాయకుడు? ఎవ్వ చెప్పరా? అబ్బా, లోపల ఉన్నాడు. ఎక్కడ దాచుకున్నారా? చెప్పు. చంపేస్తాను. వీడే గోడ సంచి దొంగ. పట్టుకోండి. ఎవరే దొంగ? వీడు నా కొడుకు. లే ముందు. వీడిని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా? బాబు, నువ్వే దొంగలా ఉన్నావు. అమ్మా ఎవరమ్మా ఇది? ఎవరికి తెలుసు? ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా. ఏమా, ఇంకా ఎవరిని దొంగలి చేయాలనుకుంటున్నావు? ముందిక్కడి నుంచి దయచేయమ్మా. పద పద. బరువు ఎక్కువైనా బానే ఉంది. నమస్కారం అండి. మీ అబ్బాయికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి.